గుండు అంకుల్ బెండు తీసిన ఆడ పులులు. ఇదేం ఉతుకుడు అయ్యా. ఒక్కో మాట ఒక్కో తూట. బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్లో హరిత హరీష్కి మోత మోగిపోయింది. గతవారం ఇమ్మానుయేల్, భరణి, తనూజ ముగ్గురు ఆడవాళ్లే అని నాకు అర్థమైంది అంటూ హరీష్ చేసిన కామెంట్ నామినేషన్లో అగ్గిరాజేసింది. లేడీ బ్యాచ్ మొత్తం హరీష్ని మామూలుగా వాయించలేదు. ఒకరి తర్వాత ఒకరు గుండు అంకుల్కి బెండు తీశారు. తిండి మానేసి సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నావా అంటూ అందరూ హరీష్ని ఏకిపారేశారు. ఏకంగా హరీష్కి ఈ వారం 6 నామినేషన్లు వచ్చాయి. గుండు అంకుల్ బెండు తీసిన ఆడ పులులు. ఇదేం ఉతుకుడు అయ్యా. ఒక్కో మాట ఒక్కో తూట. బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్లో హరిత హరీష్కి మోత మోగిపోయింది. గతవారం ఇమ్మానుయేల్, భరణి, తనూజ ముగ్గురు ఆడవాళ్లే అని నాకు అర్థమైంది అంటూ హరీష్ చేసిన కామెంట్ నామినేషన్లో అగ్గిరాజేసింది. లేడీ బ్యాచ్ మొత్తం హరీష్ని మామూలుగా వాయించలేదు. ఒకరి తర్వాత ఒకరు గుండు అంకుల్కి బెండు తీశారు. తిండి మానేసి సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నావా అంటూ అందరూ హరీష్ని ఏకిపారేశారు. ఏకంగా హరీష్కి ఈ వారం 6 నామినేషన్లు వచ్చాయి. నా జీవితం నాకు నచ్చినట్లు బతుకుతాను, మీకు నచ్చినట్లు బతకను. నేను గివప్ ఇచ్చేసింది ఫుడ్కి. దానిపైన నాకు బలమైన కారణం ఉంది. నేను గివప్ చేసింది ఫుడ్, ఇక్కడి జనాన్ని మాత్రమే, లైఫ్ని కాదు. ఫస్ట్ డే తిన్నప్పుడే నేను చాలా బాధపడి తిన్నాను. వండేవాళ్లు ఎవరైతే ఉన్నారో ఎందుకో నాకే అది నచ్చలేదు, మనసు అంగీకరించేదు. ఫస్ట్ డేయే నేను తినను అని చెప్పాను. హరీష్ గారు వద్దు, ఫుడ్ మీద చూపించొద్దు, తినండి అని శ్రీజ చెప్పడంతో కళ్లల్లో నీళ్లు వస్తున్నా కామ్గా తిన్నాను. 3 రోజులు అయిపోయింది, చూస్తూనే ఉన్నా పరిస్థితులేం మారలేదు. దీంతో ఫుడ్ ఆపేసి ఫ్రూట్స్ మాత్రమే రోజుకు ఒకసారి తింటున్నా, అది కూడా ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నేను మీకు నచ్చినట్లు ఉండలేను. నాకు నచ్చిన మనుషులు బయటున్నారు, వాళ్లకి నచ్చినట్లు ఉంటా అంటూ హరీష్ తన వెర్షన్ చెప్పాడు. హరీష్ చెప్పిన ఆన్సర్కి రీతూ మళ్లీ వాదించింది. మీరు ఒక షోకి వచ్చి 4 లేదా 14 మంది ఏదో అన్నారని నేను షోనే క్విట్ చేసి వెళ్లిపోతాను అంటే అది గివప్ ఇచ్చే పర్సనాలిటీయే కదా అని రీతూ క్వశ్చన్ చేసింది. గివప్ కాదు, బయట కొంతమందిని కాపాడుకోవాలి నేను అంటూ హరీష్ చెప్పాడు. ప్రతి ఒక్కరికీ ఇక్కడ ఫ్యామిలీ ఉంది అని రీతూ అంటే చరిత్రహీనుడని ముద్ర వేశారు కదా, దాని నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి నేను క్విట్ అవుతా అన్నాను అంటూ వాదించాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని మీరు ప్రూవ్ చేయాలి అని రీతూ అంది. అయినా మీకోసం ఉండటానికి నేను ఇక్కడికి రాలేదు, ఇది నా నిర్ణయం అంటూ హరీష్ అరిచాడు. నాకు నచ్చినట్లు మిమ్మల్ని ఉండమని నేను అడగలేదు. నాకు నచ్చని విషయం నేను చెప్తా అండి, అందుకే నామినేషన్ పెట్టింది అంటూ రీతూ కూడా గట్టిగానే అరిచింది. నేను కపటనాటకాలు వేయను, ఫేస్ టు ఫేస్ ఉంటాను అంటూ హరీష్ చెప్పాడు. గేమ్లో స్పోర్టివ్గా లేని పర్సన్తో నేను ఉండలేను అని రీతూ అంటే ఇక్కడెవరూ స్పోర్టివ్గా లేరు, కన్నింగ్గా ఉన్నారు. అయినా ఓనర్స్ మధ్యలో ఎక్కువగా ఇష్యూలు రావడానికి రీజన్ మీరే. మేము ఏదో బలహీన క్షణాల్లో ఏదో అల్లరి పిల్ల కదా అని ఫుడ్ పెట్టాం అంటూ హరీష్ టాపిక్ డైవర్ట్ చేశాడు. మీరే కదయ్యా ఎంటర్టైన్ చేస్తే ఫుడ్ పెడతామన్నారు అని రీతూ ప్రస్తావించింది. ఎంటర్టైన్ చేయని సందర్భాల్లో కూడా ఫుడ్ పెట్టాం అని హరీష్ అన్నాడు. వామ్మో, సూపర్ యాక్టింగ్ అండి అని రీతూ అంటుంటే అమ్మా పెద్ద యాక్టర్ మీరు అంటూ దండం పెట్టాడు హరీష్. వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి తినడం, దానివల్ల మాకు డిస్కషన్ అంటూ హరీష్ అన్నాడు. ఓహో, ఇదేనా అన్నం పెట్టే పర్సనాలిటీ? ఇదా ఫుడ్ పెట్టి మళ్ళీ నేను తినమన్నానా అని అడగడమా? నేను అల్లరి చేసుకుంటా ఆడినా ప్రతిసారీ రావచ్చా అని అడిగే లోపలికి వచ్చాను. అలానే ఏ రోజూ ఒక మనిషి గురించి ఇంకొకరి దగ్గర నేను మాట్లాడింది లేదు. ఏ రోజూ వాళ్లతో గొడవలు పెట్టాలని నేను అనుకోలేదు. మీకు మీరు గొడవలు పెట్టుకుని నా వల్ల గొడవ అవుతుందని మీరు అంటే తీసుకోవడానికి నేను రెడీగా లేను అంటూ రీతూ కన్నీళ్లు పెట్టుకుంది. రీతూ ఓ వైపు ఏడుస్తుంటే మీరు ఏడ్చి ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే
అంటూ హరీష్ అన్నాడు. ఏడ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని రీతూ అంది. సింపథీ కార్డ్ ప్లే చేయొద్దు. మీకు ఫుడ్ పెట్టలేనప్పుడు మేము ఎంత మానసిక క్షోభకి గురయ్యామో మాకు తెలుసు. సింపథీ విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయొద్దు అంటూ హరీష్ అరిచాడు. ఓహో, అలా అయితే మీరు అన్నం తినకపోవడం కూడా సింపథీ కార్డా మరి? అంటూ రీతూ కరెక్ట్ పాయింట్ లాగింది. దీనికి ఏం చెప్పలేక మీ దాంట్లో ఏం లేదు జుజుబీ మాటలు అంటూ హరీష్ పెయింట్ పూయించుకోవడానికి వచ్చాడు. అందరికీ తెలుసు ఎవరిది జుజుబీ మాటలో. ఏడిస్తే సింపథీ అని మీరెలా అంటారు అని రీతూ అడిగింది. మరి ఏడ్చి మీరేం ప్రూవ్ చేద్దామనుకుంటున్నారు అని హరీష్ అడిగితే ఏం ప్రూవ్ చేయాలయ్యా, నీకెవరు ప్రూవ్ చేసుకోవాలయ్యా అని రీతూ అంది. ఈ మాటకి మర్యాద మీరు అనండి, నువ్వు కాదు, ఇలాంటోళ్లతో నేను మాట్లాడను అంటూ హరీష్ వెళ్లిపోయాడు. రీతూ చౌదరి దులిపేసిన తర్వాత దమ్ము శ్రీజ కూడా హరీష్ని నామినేట్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓనెస్టెనెన్స్ అంటూ మనల్ని డివైడ్ చేశారు. ఓకే, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఇండివిడ్యువల్ గేమ్, అలానే గ్రూప్ గేమ్ కూడా. అయితే ఫస్ట్ డే మీరు ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా అయితే నేను తీసుకుంటాను, నాది బాధ్యత అన్నారు. సెకండ్ పాయింట్ థమ్స్ అప్ కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ మీ పర్సనల్ డెసిషన్స్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సంజనగారిని నా ఓన్ రీజన్స్తో నేను సపోర్ట్ చేయాలని అనుకున్నాను, చేశాను. అయితే గేమ్ అయిపోయిన తర్వాత మీరు నాతో మాట్లాడలేదు. శ్రీజతో మాట్లాడను, చాలా కోపంగా ఉన్నాను శ్రీజ మీద అని చెప్పారట. నా ఇండివిడ్యువల్ గేమ్ నేను ఆడినందుకు మీరు నా మీద కోపపడ్డారు. చాలాసార్లు నీ వల్లే అయింది, నీ వల్లే ఇదంతా జరిగింది అని డైలాగ్స్ వేశారు. అది నాకు నచ్చలేదు అంటూ శ్రీజ చెప్పింది. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని మీరే అంటుంటారు. ఆ క్లిప్ చూపించినప్పుడు ప్రతి ఒక్కరికీ కూడా మీరు నిజంగానే ఇమ్మూని అలా అన్నారన్న పాయింట్ అర్థమవుతుంది అంటూ శ్రీజ చెప్పింది. ఇమ్మానుయేల్ గారే స్టార్ట్ చేశారు బాడీ షేమింగ్ అనేది. నాకు రిజిస్టర్ అవ్వలేదు టెక్నికల్గా. ఆ తర్వాత ప్రియగారు ఇమ్మానుయేల్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏమా కాంటెస్ట్లో ఆయన్ని ఉద్దేశించి అనలేదు అంటూ మట తిప్పేశాడు హరీష్. కాని ఆ వీడియోలో మీరు ఇమ్ముని రెడ్ ఫ్లవర్ అన్నది క్లియర్గా ఉంది అని శ్రీజ చెప్పింది. సో నేను అలా అన్నందుకు అతను నన్ను బాడీ షేమింగ్ చేశాడని మీరు అంటున్నారా అని శ్రీజని ఇరికించాలని చూశాడు. నేను అలా కూడా అనట్లేదు. మీకు తెలీకుండా రెడ్ ఫ్లవర్ అనేశారు కదా. అలానే అతను వద్దన్నా కూడా మీరు బాడీ షేమింగ్ చేశారు అంటూ శ్రీజ చెప్పింది. అది ఇమిటేషన్, బాడీ షేమింగ్ కాదు. మీకు అసలు ఇరిటేషన్, బాడీ షేమింగ్కి తేడా తెలియనప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్పక్కర్లేదు అంటూ తప్పించుకున్నాడు హరీష్. మీరు నామినేషన్స్లో కూడా ఆయన్ని వెక్కిరించారు. నోటికొచ్చినట్లు మాట్లాడతారు. మీకు ఒక షో ఫార్మాట్కి వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. ఫస్ట్ రోజు నుంచి ఐ క్విట్ అంటూనే ఉన్నారు అని శ్రీజ ఇంకా రెచ్చగొట్టింది. ఇలాంటోళ్ల దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాను అని హరీష్ అనగానే మరి వెళ్ళిపోవచ్చు కదా అంటూ శ్రీజ అంది. దీంతో పంపిస్తే వెళ్ళిపోతాం, దమ్ముంటే అడగండి బిగ్ బాస్ని అంటూ హరీష్ రెచ్చిపోయాడు. ఈ మాటకి తనూజ, రీతూ రియాక్ట్ అయ్యారు. మీరు కరెక్ట్గా మాట్లాడండి, దమ్ముంటే పంపించండి అనడమేంటి? అంటే బిగ్ బాస్కే దమ్ము లేదు అంటున్నారా అని ఇద్దరూ మధ్యలో మాట్లాడారు. మా ఇద్దరికి సంబంధించిన విషయంలో దూరతున్నారు కదా, దమ్ముంటే ఇక్కడికొచ్చి మాట్లాడండి అంటూ వాళ్లపై ఫైర్ అయ్యాడు హరీష్. మీరు దమ్ము గురించి మాట్లాడటం కాదు, ఫస్ట్ ఒక ఆడపిల్ల దగ్గర ఎలా మాట్లాడాలో మీరు నేర్చుకోండి అంటూ ఇద్దరూ గట్టిగానే ఫైర్ అయ్యారు. పానకంలో పుడకల్లా వస్తున్నారు అని హరీష్ నోటికొచ్చినట్లు ఏదేదో మాట్లాడాడు. అబ్బో వెళ్ళి చప్పట్లు కొట్టుకోండి అంటూ రీతూ వెక్కిరించింది. చివరికి మీలాంటి వాళ్లు మాకు ఇంట్లో వద్దు అంటూ హరీష్ని శ్రీజ నామినేట్ చేసింది. ఇలా నామినేషన్స్లో హరీష్ని లేడీ బ్యాచ్ అంతా ఏకిపారేశారు.